ఒక చార్టెడ్ అకౌంట్ మీ దగ్గరకు వచ్చేసి నాకు సోషల్ మీడియా ప్రజెన్స్ కావాలి. నాకు చాలామంది ఎవరైతే ఈ చార్టెడ్ అకౌంట్ సర్వీసెస్ గురించి ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్, ప్రైవేట్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ ఫైలింగ్స్ వీటి గురించి సర్చ్ చేస్తున్నారో, ఏమైనా చేస్తున్నారో నా దగ్గరికి రావాలి. నా కంపెనీ గురించి బ్రాండింగ్ కావాలి. ఇది నా కంపెనీ పేరు అని చెప్పారు. ఓకే. సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటారు? మీ స్ట్రాటజీ ఏంటి? హౌ డు యూ డూ దట్ ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారం? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసుకుంటాం సార్. లింక్డ్ఇన్. మ్మ్. యూట్యూబ్ సార్. మ్మ్. ఏం చేస్తారు అందులో? యాడ్స్ నడుపుతాం సార్. యాడ్స్ నడుపుతారా? యాడ్స్ కాకుండా రీల్స్ సార్. రీల్స్ వీడియో, రీల్స్ అండ్ పోస్టులు పెడతా ఉంటాం. రీల్స్ ఏం వీడియోస్ చేసాం? ఫొటోస్, ఒక రీల్ చెప్పండి, రీల్ ఐడియా చెప్పండి. ఒక రీల్ చేయాలనుకుంటారు, సీఏకి అట్రాక్ట్ కావాలంటే ఏం రీల్ చేస్తారు? డాన్స్, డాన్స్ చేస్తారా? డాన్స్ చేసి రండి చార్టెడ్ అకౌంట్ దగ్గర రండి అని చెప్తారా? అలానే చేస్తాం సార్. కొత్తగా ఆలోచిస్తున్నాం సార్. అందరూ నార్మల్ గా పెడతారు కదా, మేము డాన్స్ చేసి పెట్టామంటే అందరూ అట్రాక్షన్ అంతా మా మీద వస్తుంది కదా. డాన్స్. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు డాన్స్ చేస్తామని, మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే గ్రేట్, ఎస్, తప్పేం కాదు. ఇన్స్టాగ్రామ్ అంటేనే డాన్స్. డాక్టర్లు వచ్చి డాన్స్ చేస్తారు, లాయర్లు డాన్స్ చేస్తారు, నేను డాన్స్ చేసిన. ఈవెన్ మై డాన్స్ ఇస్ ఆల్సో దేర్, యూనో. మీరు చేశారా సార్? నా డాన్స్ కూడా ఉంటుంది. మీరు మీరు ఫైండ్ అవుట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లో. ఏ కాదు, రియల్ రియల్. ఇప్పుడు చెప్పండి సార్. నేను చెప్పండి సార్. మీది వినాయక చవితికి చేసినట్టున్నారు సార్. తీసేలే ఉంది. వినాయక చవితికి చేసినట్టున్నారు సార్. ఐ థింక్ లేదు, కాదు కాదు కాదు. అది కదా. జగుటలో మాది బ్రాంచ్ ఉండే కదా, ఐ వాస్ వర్కింగ్ విత్ ఓకే ఓకే. ఆ స్టూడెంట్ తో కలిసి నాకు నేర్పించారు. అంటే క్లాస్ రూమ్ లో మన వైబ్స్ వేరే ఉంటాయి అనమాట. పీపుల్ లవ్ మీ లాట్. అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన, వాళ్ళని నేర్పించారు. నా డాన్స్ చూసి వాళ్ళు నవ్వలేక నవ్వలేక చచ్చిపోతారు. అట్లా చేసిన డాన్స్. అండ్ ఆ సాంగ్ ఏం తెలుసా? హబీబీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వేసిన డాన్స్. ఫైండ్ ఇట్, యూ విల్ సీ ఇట్, యూ విల్ లాఫ్ లాట్. అంటే ఇక్కడ ఏంటంటే నీ ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నీ టార్గెట్ ఆడియన్స్ని బట్టి నువ్వు బిహేవ్ చేయాలి. ఇప్పుడు నా టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్ దే లవ్ మూవీస్, దే లవ్ టెక్నాలజీ, దే లవ్ ఫ్యాషన్. సో యూ షుడ్ బి దేర్, యూనో. ఐ డోంట్ ఇక్కడ ఎంతగానో ఆలోచించాలంటే, నాకు బియర్డ్ లేకుంటుండే ఒకప్పుడు, ఓకే. బట్ ఇప్పుడున్న జనాలంతా మ్యాచ్లుగా వాళ్ళ కోసం నేను బియర్డ్ పెంచుకున్నాడు, అర్థం చేసుకోండి. మార్కెటింగ్ ఎంత ఆలోచిస్తాము. నెక్స్ట్, పీపుల్ షుడ్ ట్రస్ట్ మీ. నాకు ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చేసింది బియర్డ్ మీద. ఐ కెన్ గో టు సలూన్ అండ్ హ్యావ్ ఎ బ్లాక్ హెయిర్, బట్ ఐ కెప్ట్ ఇట్ లాంగ్ టైం వరకు. నేను అది మళ్ళీ డై చేసుకోలేదు అనమాట. ఎందుకంటే వైట్ హెయిర్ ఉంటే ఏమనిపిస్తుంది పీపుల్కి? నా ఎక్స్పీరియన్స్ నా గడ్డంలో కనిపిస్తుంది, అవునా కదా? యూనో, 2 సేల్స్ ఎక్కువ. సి వన్స్ యూ జాయిన్ మై క్లాస్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్. బట్ బిఫోర్ ఇట్ ఒక పిక్చర్ ఉండాలి కదా. అంటే మార్కెటింగ్ ఎంత ఘోరంగా ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లీన్ షేవ్ ఉండి ప్రశాంతంగా గుండు చేయించుకొని ఉండాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఒకప్పుడు వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ ద పబ్లిక్, ఇయర్లీ 3-4 టైమ్స్ మా దోస్తులు అంటారు ఎప్పుడు చూసినా గుండె చేయించుకుంటే, అంటే తిరుపతి పోవడమో, శ్రీశైలం పోవడమో, ఇదే పని నాకు. అందుకే ఇప్పుడు 42 ఇయర్స్ అయినా నా హెయిర్ వెరీ స్ట్రాంగ్ ఉంది. మా దోస్తుండే రమేష్ అనేవాడు, వాడు షాంపూలు పెట్టి పెట్టి ఇట్లా ఇట్లా దూతుండే. ఇప్పుడు నెత్తిన ఏం లేవు, ఊతదే, ఖాళీ అయిపోయింది. నేను అప్పుడు సంవత్సరానికి 3 సార్లు గుండు చేసుకునే, వాడు సంవత్సరం మొత్తం గుండు మీద ఉన్నాడు అనమాట. దాంట్లో మళ్ళీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు. క్యాపా? రైట్. సో సోషల్ మీడియా అంటేనే జనాలను బట్టి మనం బిహేవ్ చేయాలి. నేను ఈరోజు ఒక రీల్ చూశాను. డాక్టర్ డ్యాన్స్ చేస్తున్నాడండి, అన్ని డ్యాన్స్ చేస్తాడు. చెప్పాలంటే ఆయనకు 2 సేల్స్ ఎక్కువైతాయి, ఆయనకే సేల్స్ ఎక్కువైతాయి. పీపుల్ లవ్ పీపుల్. ఎప్పుడు సీరియస్గా చెప్తుంటే బాగుంటుంది. అందుకే నేను నా దానిలో అన్ని మిక్స్ చేస్తా, క్యాజువల్గా మాట్లాడతా. క్లాస్ రూమ్లో అయితే వీ యూస్ టు డాన్స్ లాట్. డాన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ మస్తు అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్ ఎన్నో పరీక్షలతో వస్తాడు, వాడికి నువ్వు క్లాస్ చెప్పాలన్నప్పుడు సీరియస్గా ఉండాలి. అసలు సీరియస్ ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి, మజాక్ ఉన్నప్పుడు మజాక్ ఉండాలి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. దెన్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్. పీపుల్ లర్న్ ఇట్. సోషల్ మీడియా కూడా అంతే. యూ వాంట్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్,
understand your audience, then do it. Now, major platforms we cover today is Facebook, Instagram, LinkedIn, LinkedIn. Twitter, Hmm. and YouTube. ఇంతే. ఇంకా స్నాప్చాట్ గీప్చాట్ అవన్నీ నడువు. అది ఓన్లీ పర్సనల్ కమ్యూనికేషన్ కానీ రియల్గా ప్రాపర్ కాదు అది. ఇండియాలో అయితే వేస్ట్. అగైన్ స్నాప్చాట్ వర్క్స్ ఇన్ యూఎస్, నాట్ ఇన్ ఇండియా మార్కెటింగ్కి. ఇవి అండి. సో వీటి మీద మనం ఆటోమేషన్ నేర్చుకుంటాం, మార్కెటింగ్ నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ మేజర్లీ అబ్జర్వ్ దట్ యూ పీపుల్ యంగ్స్టర్స్ చాలా మంది కూడా, ఐ థింక్ మీలో చాలా మందికి ఫేస్బుక్ అకౌంట్ లేదు, అవునా కదా? Yes, sir. Yes, sir. వై యూ డోంట్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్? వై యూఆర్ నాట్ యూజింగ్? అంటే ఇంతకు ముందు మాకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి సార్ ఇక్కడ, అందుకనే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఎనీ అదర్ పీపుల్, వాట్ ఈస్ ద రీజన్ యూఆర్ నాట్ యూజింగ్ ఫేస్బుక్? ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంట్రెస్ట్ లేదు అంటే దే ఫీల్ దట్ ఫేస్బుక్ ఈజ్ అవుట్డేటెడ్, అంతేనా? ఎస్ సార్. దే ఫీల్ ఫేస్బుక్ ఈజ్ అవుట్డేటెడ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ యంగ్స్టర్. ఓకే, సరే. రేపు పొద్దున మీరు జెన్జీ కిందకి వస్తారా? మెజారిటీ ఆఫ్ యూ మ్యాక్స్ ఎవరు Yes, లేరు sir. తక్కువ. అంటే మిలీనియల్స్ ఎక్కువ ఉన్నారా? మిలీనియల్స్ ఉన్నారా? ఓకే, ఫ్రెండ్స్ ఉన్నాం సార్. రైట్. సో నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుందో తెలియదు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఓల్డ్ అయిపోతుండొచ్చు. దే మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్ అనమాట. ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. సీ వెన్ ఐ బోర్న్ ఇన్ 1983. సో వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ సోషల్ మీడియా, అది ఫేస్బుకే అండి. ఫస్ట్ చూసిన సోషల్ మీడియా ఫేస్బుకే. సో వీ హ్యావ్ కనెక్టెడ్ టు లాట్. మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి వీ నెవర్ గెట్ బోర్డ్ ఓవర్ దేర్. పీపుల్ ఆర్ దేర్ ఓవర్ దేర్. సో వీ స్పెండ్ టైమ్ ఓవర్ దేర్. కాబట్టి నువ్వు ఒక రియల్ ఎస్టేట్ యాడ్ రన్ చేయాలనుకుంటే, డూ యూ థింక్ ఇన్స్టాగ్రామ్ వర్క్స్ ఆర్ ఫేస్బుక్ వర్క్స్? ఫేస్బుక్. Facebook, sir. ఏమో సార్. Facebook course. వై? Like because 30 age people, I mean like 50, 60 age people ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. యా, కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలండి. మీరు ప్లాట్ఫామ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ 25 years అబోవ్ పీపుల్ ఉంటారండి. 25 to 65+ పీపుల్ ఆర్ హియర్. ఇన్స్టాగ్రామ్లో లెస్ దాన్ 25 పీపుల్, మేజారిటీ పీపుల్ ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ఇక్కడ రన్ చేస్తే, డూ యూ థింక్ 25 years old guy is capable of purchasing a flat? నో సార్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ప్రమోటింగ్ ఓవర్ దేర్? కాబట్టి ఏ ప్లాట్ఫామ్లో చేయాలన్నా మీకు ఆలోచన ఉండాలి. ఫేస్బుక్ ఏజ్ గ్రూప్ ఈజ్ 25 to 65. దిస్ ఇస్ గుడ్. ఇండస్ట్రీస్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ వన్. రియల్ ఎస్టేట్తో పాటు ఇప్పుడు ఆ పీపుల్, ఈ బ్రాకెట్లో పీపుల్ ఉన్నారు, దే ఆర్ మేకింగ్ మనీ. వాళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తావు చెయ్యి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెల్ ఇన్సూరెన్స్, ఇఫ్ యూ వాంట్ సెల్ అ కార్, దీస్ ఆల్ థింగ్స్ ఫైన్. ఓకే, సో మోస్ట్లీ ఫేస్బుక్ ఆడియన్స్ ఆర్ 25 to 65. స్మాల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ యంగ్స్టర్స్. ఇప్పుడు చెప్పండి, ఏ ఇండస్ట్రీస్ ఆర్ గుడ్ ఫర్ దెమ్? షాపింగ్, ఫ్యాషన్ డిజైన్, సో యాపరల్, ఫ్యాషన్, క్లోతింగ్ సంబంధించిన బ్రాండ్స్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్. కావచ్చు, జీన్స్ కావచ్చు, యా, టెక్నాలజీ, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్. స్టడీస్ గురించి. యా, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అసలు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ద రీల్స్ టార్గెటింగ్ దీస్ పీపుల్ ఓన్లీ. వీళ్ళని టార్గెట్ చేస్తున్నవి. ఎందుకంటే వీళ్ళు డ్యాన్సులు చూస్తారు, అన్ని చూస్తారు. కొంచెం చెప్పాలంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ బికమింగ్ క్రింజ్ అనమాట. కొంచెం క్రింజ్ కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే మెల్లమెల్లగా వల్గారిటీ, న్యూడిటీ కూడా వస్తుంది అనమాట. అండ్ వాళ్ళకి అదే కన్జ్యూమ్ చేస్తారు. వీ క్లియర్లీ సీన్ దాట్ వెన్ వీ పుట్టింగ్ సమ్ యాడ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, మాకు వచ్చే లీడ్స్ ఆ రోజు సేల్స్ టీమ్కి హెడేక్ ఉంటుంది. అంటే వాడికి ఏమీ నాలెడ్జ్ లేదు. వాడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు రీల్సే చూస్తాడు. అకార్డింగ్ టు రీసెర్చ్, పీపుల్ ఆర్ స్పెండింగ్ 6 to 7 hours ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. 6 నుంచి 7 గంటలు రీల్స్ చూస్తున్నారు అనమాట. అండ్ బ్రెయిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే మన లోపల డోపమైన్ రిలీజ్ అవుతుంది వెన్ యూ వాచింగ్ ఎ న్యూ థింగ్. ఇంకా మనం అదే దానిలో యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, యూ కీప్ ఆన్ వాచింగ్, యూ ఎండ్ అప్ losing your time, you have a back pain, you lost focus. That we can't change anyway. అందుకే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, యూ బికమ్ బిజీ, యూ బీ సెల్ఫిష్. నీ కంటెంట్ వేరే వాడు ఉండాలి, డోంట్ సీ అదర్ కంటెంట్.
అన్లెస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ట్రై టు క్రియేట్ కంటెంట్. మొత్తం మీద ఈ ఆడియన్స్ ఉన్నారు. ఈ ఆడియన్స్కి ఏం చేంజ్ చేయాలో అర్థం చేసుకొని అలాంటి ప్రొడక్ట్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. లింక్డ్ఇన్. వాట్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ విల్ బి హియర్? jobs and జాబ్స్ మాక్సిమం 30+ సార్ కోర్సెస్ 21 నుంచి కూడా వస్తున్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇట్ డజంట్ నీడ్ టు బి గ్రాడ్యుయేట్. ఎనీ వన్ కెన్ డూ ఇట్. డూ యూ థింక్ వన్ నార్మల్ ఆటో డ్రైవర్ కమ్ టు లింక్డ్ఇన్? No, sir. నో సార్. కదా. సో ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది 21 to 60 అని. బట్ దిస్ ఆల్ పీపుల్ ఎడ్యుకేటెడ్. Graduate person. ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోండి మంచిగా. డిగ్రీ ఉండి జాబ్స్ కోసం సర్చ్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. ఇందులో జాబ్ సీకర్స్ ఉంటారు, జాబ్ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట. కంపెనీ ఓనర్స్ కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. Yes, sir. కంపెనీ ఓనర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు. ఎవ్రీబడి విల్ బి దేర్. దెన్ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వీ కెన్ డూ ఇట్ హియర్. ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు సార్, కొంతమంది చేస్తారు. ఎడ్యుకేషన్ చేయొచ్చు. ఇంకా జాబ్స్ జాబ్స్ హెచ్ఆర్ సిఇఓ రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు సార్. ఐటీ సార్, కోచింగ్ అండ్ ప్లేస్మెంట్స్. సాఫ్ట్వేర్. B2B, బిజినెస్ టు బిజినెస్ సంబంధించి ఒక SaaS ప్రోడక్ట్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సెల్ చేయాలంటే దిస్ ఇస్ ద గుడ్ వన్. అగైన్ వన్ థింగ్, ఇప్పుడు మీకు ఇక్కడ జాబ్ పీపుల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ రన్నింగ్ యాడ్స్, కంపెనీ సిఇఓస్ కూడా దిస్ పీపుల్ హావ్ లాట్ ఆఫ్ మనీ కదా. మనీ ఉంది కాబట్టి యూ కెన్ సెల్ రియల్ ఎస్టేట్ ఆల్సో హియర్. గాట్ ఇట్? యూ కెన్ పుట్ రియల్ ఎస్టేట్. దిస్ ఆర్ Yes, వెరీ sir. Yes, sir. టార్గెట్ Exactly. కస్టమర్స్. It works, man, sir. వీళ్ళు మంచి కస్టమర్స్. అంటే వీళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫర్గెట్ అబౌట్ లెస్ దాన్ 30 to 60 సెలెక్ట్ చేసుకొని నువ్వు రియల్ ఎస్టేట్ టార్గెట్ చేసినావు అనుకో, దెర్ ఈస్ అ పాసిబిలిటీ విల్ బి గెటింగ్ గుడ్ వర్క్. ఇంకోటి వీళ్ళు చాలా తొందరగా డిసిషన్ తీసుకుంటారు కూడా యాజ్ కంపేర్ టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. మేక్ సెన్స్? యా. Yes, sir. Yes, sir. Yes, sir. ట్విట్టర్. 32 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎంతమందికి ట్విట్టర్ అకౌంట్ ఉంది? వాడుతురు యాక్టివ్గా ఉన్నోళ్ళు చెప్పండి, లేని వాళ్ళు కాదు. లేదు. యాక్టివ్ యాక్టివ్ ఉన్నోళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అకౌంట్ ఉంది కానీ యాక్టివ్ లేదు. నాకు ఉంది సార్, నేను ఇచ్చేస్తున్నాను. సో ట్విట్టర్ అనేది ఇండియాలో ఒక్కరి కోసమే ఉంది. అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ కోసమే, మన కోసం కాదు అది. ఎగ్జాక్ట్లీ సార్. అంతేనా? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ కోసం ఆయన మాత్రమే. అప్డేట్స్ కోసం చూడొచ్చు సార్, రియల్ గా. మన కోసం కాదు అది. కాబట్టి బిజినెస్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఐ హ్యావ్ అ ట్విట్టర్ అకౌంట్. 2 సంవత్సరాలు అయిపోయింది నేను వాడక. ఎందుకంటే నా టార్గెట్ కస్టమర్ లేనప్పుడు నేను పోయి ఏం చేయాలట? నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, నేను యూట్యూబ్లో పెడతా. ఇన్స్టాలో చూస్తారు, ఇంట్లో చూస్తున్నా. లింక్డ్ఇన్ చూస్తారు, లింక్డ్ఇన్. అవసరం లేదు కదా. ట్విట్టర్లో ఎవరు ఉంటారు తెలుసా? రామ్ గోపాల్ వర్మ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, పాలిటిక్స్ సార్ అంతా. ఫ్యాన్స్ వార్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, టీడీపీ, బీజేపీ. మోస్ట్లీ ఇట్స్ మోర్ అబౌట్ మూవీస్, పాలిటిక్స్ Politics. అండ్ జర్నలిస్ట్. వీళ్ళు ముగ్గురే కొట్లాడుతుంటారు ఆడ. ఓకే. ఈ ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఈ ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళు ఫ్యాన్స్ వారు ఉంటుంది. అరే జూనియర్ ఎన్టీఆర్ది నేను ట్రెండ్ చేయాలి, నువ్వు ట్రెండ్ చేయాలని లొల్లి అది. కాబట్టి ఇట్స్ వేస్ట్, మనకి ఏం రాదాడ. అగైన్ ఇది ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ డిఫరెంట్ అన్న కదా, మళ్ళీ ప్రాంతాన్ని బట్టి కూడా. ఇదే ట్విట్టర్ యూఎస్లో చాలా బాగా వాడతారండి. ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టినాం అంటే మంచిగా పోతుంది. ఇట్స్ గుడ్ ఫర్ మార్కెటింగ్. బట్ ఇండియాలో అయితే వేస్ట్. మన ఇండియాలో ఒకటి వచ్చిందంటే దాన్ని ఎంత ఫాల్తుగా వాడాలో అంత ఫాల్తుగా వాడతారు. అంతేనా? కొందరు ఉంటారు, వాడు న్యూడ్ కంటెంట్ చేస్తాడు. వాడు ఏది ఎస్పెషల్లీ సమ్ ఉమెన్ తయారైపోయారు వాళ్ళు. ఐవ్ సీన్ ఇన్స్టాగ్రామ్ తర్వాత థ్రెడ్స్ వచ్చింది. థ్రెడ్స్ రిలీజ్ అయిన కొన్ని రోజులకే అలా అన్ని ఫాల్తు వీడియోస్ అన్ని అక్కడ అప్లోడ్ చేసి స్టార్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అని వాళ్ళకే వస్తాయి. ఇంకా మనం ఏడ ఉంటాం? మరి లింక్డ్ఇన్, డూ యూ హ్యావ్ ఎనీ న్యూడిటీ కంటెంట్ అండ్ లింక్డ్ఇన్? No. No. No, No, sir. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లాట్ఫామ్ ఓనర్ మీద డిపెండ్ అండి. ఇన్స్టాగ్రామ్ ఓనర్ గాడు అవులా గాడు, వాల్యూస్ లేనోడు అనమాట. హీ డజంట్ కేర్ వాట్ సొసైటీ ఈస్ గోయింగ్ త్రూ అన్నాడు. కొన్ని ప్లాట్ఫామ్స్ వాల్యూస్ మెయింటైన్ చేస్తే ఇట్స్ గుడ్, బట్ దే నెవర్ మెయింటైన్ వాల్యూస్. అందుకే పీపుల్ కమింగ్. ఫేస్బుక్లో అయితే ఘోరం తెలుసా, లైవ్ మర్డర్లు అయ్యేది పెడతారు వీడియోస్. ఒక మర్డర్ అవుతుంటే అది ఫేస్బుక్లో ఉంటుంది వీడియో. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి సార్ దాని ద్వారా. ఎందుకంటే కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అక్కడ. ఇంకోటి అన్బిలీవబుల్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. ఇండియాలో ఫేస్బుక్ బాగా, కానీ ఫేస్బుక్ ఈజీ టు యూజ్. అదే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్స్టాగ్రామ్ వాడమంటే కష్టం.
లింక్డ్ఇన్ అయితే ఏకే అంటాడు, దిస్ ఇస్ ఏలియన్ టు మీ అంటారు, వాళ్ళకి అర్థం కూడా కాదు. సో ఈజీ ప్లాట్ఫామ్, వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని తీసుకొని అట్లా తయారు చేసిరు అనమాట. వాడికి ఏముంది స్వామి, మోర్ పీపుల్ కమ్ టు ద ప్లాట్ఫామ్, హీ మేక్ మోర్ మనీ, మోర్ యాడ్స్, నో వన్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. సరే ఆ గొడవ ఎట్లనే ఉండని, మనం ఏం చేయాలి, ఎక్కడ ఏం క్రాప్ ఉంది, ఎక్కడ ఏం చేస్తే మనం మన క్లయింట్ డబ్బులు స్పెండ్ చేస్తున్నప్పుడు మనం ఫాల్తు ప్లేస్లో యాడ్ రన్ చేస్తాం అనుకో, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అండర్స్టాండ్ ద ప్లాట్ఫామ్. ఈరోజు మీరు చేయాల్సింది ఒకటి, ఫేస్బుక్ లేని వాళ్ళు పక్కా ఫేస్బుక్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి అందులో ఉన్న ఆప్షన్స్ అంటే ఇదేముంది, ఈడేముంది చూడాలి. చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? యా. Okay, sir. ట్విట్టర్లో స్టిల్ ఎంత ఏమైనా కూడా ఇక్కడ కూడా పీపుల్ ఆర్ దేర్, 21 to 60 years ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. బట్ ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పాను, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటే ప్రభాస్ కూడా ఉంటాడు ట్విట్టర్లో. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, కేటీఆర్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఆ? తర్వాత సెలబ్రిటీస్ ఉన్నారు, న్యూస్ జర్నలిస్ట్ అంటే టాప్ క్లాస్ పీపుల్ ఉన్నారు, మస్తు పైసలు సంపాదిస్తున్నారు ఉన్నారు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసిన మాట, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది, యూ చార్జ్ 1 crore రూపీ. ఒక పొలిటీషియన్ మస్తు సంపాదించండు, హీ హ్యాస్ నో ప్రాబ్లమ్, యూ కెన్ టార్గెట్ హీ రన్నింగ్ యాడ్. ఓకే. ఒక మంచి ఎక్స్పెన్సివ్ కార్ ఉంది, ల్యాంబోర్గిని ఉంది, యూ వాంట్ సెల్ ఇట్, పీపుల్ బై దెర్ ఆర్ ఆడియన్స్. ప్రాపర్గా యాడ్ రన్ చేస్తే పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ యాక్చువల్లీ. సో ఎక్స్పెన్సివ్ కార్డ్స్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఇట్స్ వర్క్స్ అవుతారు. ఎందుకంటే సెలబ్రిటీస్ని టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు, దీస్ పీపుల్ ఆర్, డూ యూ థింక్ ప్రభాస్ విల్ బి దేర్ ఆన్ లింక్డ్ఇన్? No, No, sir. sir. నో కదా, వాళ్ళకి అవసరం లేదు కదా. Mm. బట్ మళ్ళీ వాళ్ళే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు కానీ తక్కువ, బట్ దే విల్ బి దేర్ ఆన్ ట్విట్టర్. సో యూ కెన్ టార్గెట్ దెమ్. ఫైనల్లీ యూట్యూబ్. Today ODMT is here only because of YouTube only. Okay. And YouTube ఇనిషియల్గా స్టార్ట్ చేసిన ఓకే, యూట్యూబ్ ఇస్ మోర్ ఫర్ లెర్నింగ్ అండి. చాలా మంచి ప్లాట్ఫామ్, లెర్నింగ్కి బాగుంది. అగైన్ హియర్ 19 to 65 ఎవ్రీబడి కమ్స్, ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ నువ్వు ప్రతిదీ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, ఇట్ కెన్ బి యోగా క్లాస్, కుకింగ్. యా, ఫుడ్ రిలేటెడ్ థింగ్, రియల్ Cartoons ఎస్టేట్. and ఇంకా నువ్వు ఒకటి చేయలేనని కాదండి, అన్నీ చేయొచ్చు. Mm. యూట్యూబ్ ఈజ్ ఫర్ లెర్నింగ్, ది కమ్ ఆఫ్ యువర్ ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ ఫర్ యూ. ఇక్కడ నేను బేసిక్స్ నేర్పిస్తాను, మళ్ళీ మీకు ఏఐ క్లాస్ వచ్చినప్పుడు యూట్యూబ్, ఈ రోజే క్లాస్ అయిపోయింది, ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, అప్లోడ్ ఎట్లా చేయాలో చూపించాను మీకు. ఆ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను అనమాట. యూట్యూబ్ ఇస్ అ సీరియస్ ప్లాట్ఫామ్. ఎస్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్, వీఆర్ డూయింగ్ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఫేస్బుక్లో పోతుంది. లింక్డ్ఇన్ వీఆర్ యాక్టివ్, యూట్యూబ్ వీఆర్ యాక్టివ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆన్ ట్విట్టర్. సార్ Not మాకు ఇప్పుడు సార్ ఇంటర్న్షిప్ తర్వాత ఏ క్లాస్ జరుగుతాయి, ఏ క్లాస్ తర్వాత ఇంటర్న్షిప్ జరుగుతుంది సార్? ఫస్ట్ ఇంటర్న్షిప్, తర్వాత ఏఐ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ట్ చేసిన మెల్లమెల్లగా నీకు గూగుల్ యాడ్స్ మీద డౌట్ వస్తుంది. కాబట్టి ఇంటర్న్షిప్లో నువ్వు అవన్నీ క్లియర్ అయిపోయినావు అనుకో, అదంతా అయిపోయినాక నా దగ్గరికి వస్తే స్ట్రాటజీస్ నీకు అర్థమవుతుంది. ఓకే. ఓకే. ప్లాట్ఫామ్స్ గురించి అందరికి క్లారిటీ వచ్చిందండి? Yes, sir. Yes, sir. ఎస్ సార్. ఓకే. తర్వాత ప్లాట్ఫామ్ని చూద్దాం ఎలా ఉంది ఇంకా అనేది. నాకు తెలిసి ఐఎమ్ నాట్ యూజింగ్ ఫేస్బుక్. రేపు నేను రిట్రీవ్ చేస్తా. ఎవరికైతే ఫేస్బుక్ అకౌంట్ ఉందో మీరు ఎవరైనా ఒకరు ఓపెన్ చేయండి. షేర్ ది స్క్రీన్. ఎనీవన్? సార్ షేర్ చేస్తాను సార్. హలో సార్. చేయండి. ఇవ్వాలా మీకు యాక్సెస్ ఇవ్వాలా? యా, యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. బ్రేక్ కరో. యా, ఇప్పటిదాకా బిహేవియర్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ప్లాట్ఫామ్లో ఆప్షన్స్ ఏమిటో చూడండి. ఓకే. మీరు ఇప్పుడైతే ఏమైతే కనిపిస్తుందో దిస్ ఈస్ కాల్డ్ ఫీడ్. జాష్నవి స్క్రోల్ చేయండి మెల్లిగా. ఇక్కడ రైట్ సైడ్ మధ్యలో యా, స్క్రోల్. ఇగో ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటే ఏంది చేసుకో, మనకి ఏంటికి పోయి ఇవన్నీ లొల్లిలు. ఇట్లా క్రాప్ వస్తుంది ఫేస్బుక్లో. ఇది సెకండ్ పోస్ట్, ఇది థర్డ్ పోస్ట్.
స్క్రోల్ డౌన్, మా యాడ్ వచ్చే వరకు స్క్రోల్ చేయండి. ఇది 4th పోస్ట్, మేబీ 1 షుడ్ కమ్ నౌ. యాడా ఇది? కాదు. నువ్వు ఫేస్బుక్ ఎక్కువ వాడనట్టున్నావు, అందుకే యాడ్ చూపిస్తలేదు. రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయండి. అది యాడేనా పైన? ఇస్ ఇట్ యాడ్? No, sir. Yeah. ఓకే. నో, ఇట్స్ నాట్. స్పాన్సర్డ్ అని కనిపిస్తే యాడ్ అది. సో ఫేస్బుక్ అర్థమైంది, నువ్వు ఫేస్బుక్ వాడమని, అందుకే యాడ్ చూపిస్తలేదు. జనరల్గా అయితే ఎవ్రీ 4 పోస్ట్కి ఒక యాడ్ కనిపిస్తుంది. ఓకే ఓకే, వెయిట్. మామూలుగా కనిపిస్తుంది యాడ్స్ వస్తాయి అంటే ఎవరైనా యాడ్స్ రన్ చేస్తే ఫీడ్లో. దిస్ ఈస్ కాల్డ్ ఫీడ్ అండి. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు మార్కెట్ ప్లేస్ అనే ఆప్షన్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్కెట్ ప్లేస్. ఫేస్బుక్ ఏంటంటే నా దగ్గర అన్నీ దొరకాలి. ఇగో మీరు వాడతలేరు కాబట్టి మీకు రాలేదు. ఇక్కడ ఏముంటుందంటే మీరు రీసెంట్గా క్రియేట్ చేశారు కదా ఇది అకౌంట్, Yes, sir. అందుకే నీకు యాడ్స్ రాలేదు, మార్కెట్ ప్లేస్ రాలేదు. బికాస్ మాకు యువర్ ఫేస్బుక్ ఇట్ ఆర్ ఏజ్ అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా. ఓకే. ఈ మార్కెట్ ప్లేస్ మీ ఎవరు ఉంటే మీరు చెక్ చేసుకోండి. OLX లాగా అండి, సెకండ్ హ్యాండ్ థింగ్స్ సెల్ చేయడం కానీ ఇవన్నీ ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ వన్ మార్కెట్ ప్లేస్. తర్వాత హోమ్ బటన్ క్లిక్ చేయండి. పైన హోమ్ బటన్. యాక్చువల్గా ఆ హోమ్ బటన్ పక్కల ఇంకో ట్యాబ్ ఉంటుంది, వీడియో సెక్షన్ అంటారు, వాచ్ అంటారు దీన్ని, ఫేస్బుక్ వాచ్. ఈవెన్ వీడియోస్ కూడా వస్తాయి. తను ఇప్పుడే వాడుతుంది కాబట్టి తనకు రావట్లేదు. తర్వాత షీ కెన్ పుట్ ఎనీథింగ్. షీ కెన్ పుట్ లైవ్ వీడియో, ఫోటో, ఫీలింగ్ యాక్టివిటీ, గ్రూప్ జాయిన్ కావడం కానీ ఇవన్నీ ఉంటుంది. రేపు నేర్చుకుందాం యాక్చువల్గా. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫేస్బుక్. ఓకే. ఇన్స్టాగ్రామ్ నేను చెప్పేసి అవసరం లేదు, మీ అందరికీ ఉంది కాబట్టి. లెట్స్ గో టు అనదర్ వన్. థ్యాంక్ యూ యాష్నవి. Thank you, sir. టేక్ ద స్క్రీన్. ఓకే. లింక్డ్ఇన్ చూద్దాం. లింక్డ్ఇన్ మీరందరూ వాడుతున్నారులేండి. మీరందరూ పోస్ట్ చేస్తున్నారంటే రెగ్యులర్గా? అది పోస్టింగ్ రెగ్యులర్. ఎస్ ఎస్ సార్. లింక్డ్ఇన్ ఈజ్ యాక్చువల్లీ చెప్పాలంటే లింక్డ్ఇన్ ఈజ్ అ బోరింగ్ ప్లాట్ఫామ్. కానీ మీరు ఒక్కసారి దీనికి అలవాటు పడితే ఇది బజా ఉంటుంది. ఐ థింక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు. ఎస్. Yes, sir. మీరు ఎస్ సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నీకు 100 లైక్లు వచ్చిన అంత సంతోషం, కానీ లింక్డ్ఇన్ 2-3 లైక్లు వచ్చినా కూడా మంచిగా అనిపిస్తుంది. బికాస్ దిస్ ఇస్ ప్రొఫెషనల్ ఎంవైరన్మెంట్ కదా. Yes, sir. ఎస్ Yes, ఇప్పుడు sir. నేను లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే మొత్తం మీవే ఉంటాయి కదా. చూడు, ఇంటర్న్షిప్ అయిపోయింది, ఎవరో ఏఐ కంటెంట్ చేసారు, అన్ని మన స్టూడెంట్స్ కంటెంటే. ఇగో చేసింది. ఈవెన్ మాకు కూడా ODMT వస్తున్నాయి సార్ చాలా వరకు. ఆ, మొత్తం మన లింక్డ్ఇన్ మొత్తం ఆక్యుపై చేశారు. సబ్జెక్ట్ కూడా చెప్తున్నారు కదా. Yes, sir. ఇక్కడ చూసిన ODMT కనిపిస్తుంది. ఆ, అంత బ్రాండింగ్. ఒక రోజు ఫైన్ డే స్టూడెంట్స్ చేస్తారు. వాళ్ళకు సోషల్ మీడియా మీద షై చాలా, అప్పుడు చాలా షై ఉండేది వాళ్ళకు. దీన్ని పోగొట్టాలన్నట్టు ఇది మ్యాండేటరీ ఇష్టం. ఇప్పుడు మన వాళ్ళు దుమ్ములు చెప్తున్నారు ఏంటేమి. ఇవి మాకు వేరే కంటెంట్ ఏం రాదు, వీళ్ళ తప్ప ఏవి రావు. ఇగో మన వాళ్ళవే. ఇట్స్ గుడ్ కీప్ డూ ఇట్ అండి. ఇంకోటి లింక్డ్ఇన్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మీరు కంటెంట్ చేయడంలో ODMT స్టూడెంట్స్ ఎంతో మందికి జాబ్లు లింక్డ్ఇన్ ద్వారా వచ్చినాయి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇంకా కెమెరా ముందుకు రండి. కెమెరా ముందుకు వస్తే ఇంకా రీసెంట్గా మేము తీసుకున్న హబీబా అని ఒక స్టూడెంట్, షీజ్ అ స్టూడెంట్, ఇంకా ఇంటర్న్షిప్లో ఉంది. ఆమె రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంది. నేను చూశాను, అబ్జర్వ్, నాకు నచ్చింది, మంచి చేస్తుంది కంటెంట్ అని. సో మాకు మా రిక్వైర్మెంట్ ఉండే. ఐ ఆస్ ద ట్రైనర్ హౌ ఇస్ షీఈస్ గుడ్ అంటే షీఈస్ గుడ్ అన్నది. ఆమె ఒక డెమో ఏమన్నా, డెమో బాగా చెప్పింది. నా షీస్ ట్రైనర్, ఆల్రెడీ 2 స్టూడెంట్స్ ట్రైన్ కూడా చేస్తున్నారు. ఆపర్చునిటీ కమ్స్, పీపుల్ సీ యువర్ టాలెంట్. కాకపోతే హెసిటేట్ కావద్దు, కెమెరా ముందుకు రావడానికి హెసిటేట్ కావద్దు. కెమెరా ముందుకు రావాలి. ఇగో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒక ప్రొఫెషనల్గా సెటప్ చేసుకున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. డోంట్ యూ థింక్ మీకు కనిపిస్తలేదు నా ఫ్యూచర్? ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ సార్. ఇది మీరు కూడా చేయొచ్చు కదా. ఈవెన్ యూ కెన్ డూ ఇట్. ఆయన ఇప్పుడు రీసెంట్గా కంటెంట్ నేర్చుకుంటుండు. అలాంటిది ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ ఆయన చెప్తున్నాడు. దట్స్ ఇట్. హీ డెఫినెట్లీ ఐ కెన్ సీ హిస్ ఫ్యూచర్.
యా దిస్ ఈస్ అబౌట్ లింక్డ్ఇన్ అండ్ ఇంకా చాలా మాట్లాడుకుందాం లేండి ప్లాట్ఫామ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ద ప్లాట్ఫామ్స్. యూట్యూబ్, our favorite platform. Today, whatever we are today, that's only because of this, as I told you before. And నాకు పర్సనల్గా ఇష్టమైంది, లెట్ స్విచ్ అకౌంట్. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చూడండి, స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఇన్ని క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్ లాగా కాదండి యూట్యూబ్. యూట్యూబ్ చాలా ఎథిక్స్ మెయింటైన్ చేస్తుంది, ఫిల్టరైజేషన్ కంటెంట్ అవన్నీ ఉంటుంది అనమాట. ఓకే, సో నేను ఒకటి చెప్తా అండి, ఇది జస్ట్ ఫాలో కాండి. వెదర్ యూ మేకింగ్ ఇన్స్టాగ్రామ్, మీరు ఎప్పుడు వెన్ యూ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, వెన్ ఐ కేమ్, ఇట్స్ ఇమేజ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ షేర్ చేస్తుంది, వీడియోస్ లేవు. అవును సార్. అప్పట్లో ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఎవరైతే కెమెరా మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీడియో చేయడం చాలా తక్కువ అండి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందంటే ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తున్నారు. అందుకే కదా కాకు లాంటి అని, ఇంకెవరో ఉంటారు అగ్గిపెట్ట మచ్చ అని, ఇట్లా ఎంతోమంది ఉన్నారు క్రియేటర్లు. వీళ్ళందరూ క్రియేటర్లే, ఫోన్ వాళ్ళంతా క్రియేటర్లే. మెనీ పీపుల్ కేమ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ ఇమేజ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇన్స్టాగ్రామ్ ఈజ్ నో మోర్ ఇమేజ్ షేరింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇమేజ్ పెడితే అలా అల్గారిథం వర్కౌట్ కాదు, వీడియో పెట్టాలి, మోర్ ఆఫ్ రీల్స్ పుష్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఇప్పుడు వీడియో కంటెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. సో స్టార్ట్ మేకింగ్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్తో పాటు ఇంకొకటి ఏం వర్కౌట్ అవుతుంది అంటే క్యారజల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఒక టాపిక్ మీద 5-6 క్యారజల్స్ క్రియేట్ చేసి పెడితే దట్ ఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్. దే ఆర్ పుషింగ్ మోర్ ఆఫ్ క్యారజల్స్ as well. So plan your post in such a way that more of carousels and videos. Videos high priority, second carousels. Yeah. So YouTube, obviously video content is mandatory. Whether you create a short form of content or long form of content, start creating content. People love people. ఏ కంటెంట్ చేయడం కంటే మనుషులు ముందరికి వస్తే ట్రస్ట్ పెరుగుతుంది. సో ఒక ప్రోడక్ట్ని మీరు బాగా, ఒక రియల్ ఎస్టేట్ యాడ్ ఉందనుకోండి, చాలామంది ఏంటారు ఆ ప్లాట్కి సంబంధించిన ఇమేజ్ పెట్టి రన్ చేస్తారు, రావు లీడ్స్. నువ్వు వెంచర్ దగ్గరికి పోయి మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయి, సైట్ విజిట్స్ చాలా తొందరగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా నేర్చుకోవాల్సింది అంటే వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్. ఈ రెండు ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ అంటే మనం నేర్చుకుంటాం మన కోర్సులో. మేకింగ్ అంటే సెల్ ఫోన్ తోటి ప్రయోగం చేయడం. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మేకర్సే, మెల్లమెల్లగా చేయంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. యూ డోంట్ నీడ్ టు సెటప్ హై లెవెల్ స్టూడియో ఇనిషియల్లీ. బేసిక్ ఫోన్ తోటి చేయండి, మెల్లమెల్లగా డబ్బులు వచ్చే కొద్దీ అప్డేట్ అవ్వండి, అంతే. యా, సో వీ బిలీవ్డ్ ఇట్ అండ్ వీ వర్కింగ్ ఆన్ ఇట్. ఈస్ హియర్ టుడే. Every month, around 100 students joins ODMT only because of the YouTube content. I checked everything అండి, గూగుల్ సర్చ్ యాడ్స్ అన్నీ ట్రై చేసిన, నథింగ్ గివ్స్. యూట్యూబ్ మించింది ఇంకోటి లేనే లేదు. రైట్ నౌ మన వెబ్సైట్లో లాస్ట్ 30 minutes 10 members ఉన్నారు. స్క్రోలింగ్ దీస్ థింగ్స్. ఇఫ్ సి ODMT, అగ్గిపెట్ట మచ్చ అన్నం, అగ్గిపెట్ట మచ్చ ప్రత్యక్షమైన వీళ్ళందరూ నేను చూసిన కాంటెంట్ ఉందో వాళ్ళదే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు దిస్ గే ఆల్సో లాట్ ఆఫ్ కాంటెంట్. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇందులో మనది ఒకటి వచ్చింది. సో మెనీ కాంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు చూసినా అండి, చాలా బాగుంది నాకు. ఐ సా దిస్ పీపుల్ ఛానల్, ఇట్స్ ఆసమ్. ఒక లేడీ, ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేస్తున్నారు. నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, అబ్బాయి అంత బాగుంటాడండి, బిలో యావరేజ్ ఉంటాడు, బట్ బికాస్ ఆఫ్ ద డాన్స్ అండ్ హిస్ గ్రేస్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనకున్న హీరోలు చిరంజీవి వీళ్ళంతా అందగాళ్ళు ఏం కాదు, వాళ్ళ స్కిల్ వల్ల వాళ్ళు మనకు అందంగా కనిపిస్తున్నారు. అనిపించింది ఎనీ వన్ కెన్ బికమ్ గ్రేట్ అని విత్ ద నాలెడ్జ్. కానీ ఎంత ప్యాషన్గా చేస్తున్నారు అంటే అంత ప్యాషన్గా చేస్తున్నారు దాని వాళ్ళు. ఈమె ఎట్లా ఉంది, ఎట్లా చేస్తుంది డ్యాన్స్. యా, ODMT సక్సెస్ అనేది ఇతడే రాదండి. ఛానల్ క్రియేట్ చేస్తే అయిపోదు, దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎన్నో వస్తుంది. అవి క్విట్ చేస్తే లాభం లేదు, కష్టపడాలి. మీరు జస్ట్ షార్ట్ సెక్షన్లోకి వెళ్ళండి, స్టార్ట్ స్క్రోలింగ్. మీకు 15 నిమిషాలు పడుతుందండి. మీ మొత్తం నా ఛానల్ మొత్తం వెతకండి, 15 నిమిషాలు పడుతుంది. అంత కంటెంట్ ఉంది.
అన్ని వేల వీడియోస్ చేశాను నేను. ఇనిషియల్గా మొత్తం నేనే చేస్తుంటే మెల్లమెల్లగా స్టూడెంట్ వీడియోస్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏ వీడియోస్ చేసినాం, తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తున్నాం. మిక్స్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ ఓన్లీ బ్రింగింగ్ ద లీడ్స్. ఐఎమ్ క్రియేటింగ్ అవేర్నెస్ అవుట్ దేర్. షార్ట్ వీడియోస్, లెందీ వీడియోస్, పోస్ట్స్ అన్ని మిక్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, ఆ క్రియేటర్ని ఓపెన్ చేసి ఎంత కంటెంట్ చేసిండు, ఎలాంటి కంటెంట్ చేస్తుండో అర్థం కాదు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ కావాల్సింది అదే. ఇప్పుడు శివ ట్రెండింగ్ సాంగ్ ఉంది, ఆ ట్రెండింగ్ సాంగ్ తోటి ఒక వీడియో తీసినాం. ఇది నీకు సేల్ రాకపోవచ్చు, కానీ ఓడిఎంటి బ్రాండింగ్ చాలా బాగా వస్తుంది. నీ టార్గెట్ ఆడియన్స్ నీ కస్టమర్స్, నీ స్టూడెంట్సే, దే లవ్ ఇట్. అరే సార్ మన ప్రొఫెషనల్ కోర్స్ డ్యాన్స్, నో 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 నాట్ రిక్వైర్డ్. ఆ కాలం పోయింది. అప్పుడు ఉండే అట్లా సార్ అంటే డ్యాన్స్ చేయకూడదు అని. ఇప్పుడు సార్ డ్యాన్స్ చేస్తేనే ఎక్కువ వస్తాయి. సార్ షుడ్ డ్యాన్స్. నాకు చూడండి ఏఐ వీడియోస్, స్టూడెంట్ నేర్పించిన ఏఐ వీడియోస్తో మిక్స్ చేసి మనం వీడియోస్ చేస్తున్నాం. మళ్ళీ ఇది నిన్న చేసినాను పడుకున్నాం, చాలా బాగా వచ్చింది వ్యూస్, 6.9K. యా, ఇప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన స్టూడెంట్స్ క్లాస్. ఇది వీడియో సెక్షన్. అగైన్ ఈ వీడియో సెక్షన్ చూడండి ఎన్ని వీడియోస్ చేశాను నేను. ఇవి లెంతీ వీడియోస్ అండి, గంటలు గంటలు కూర్చున్నాను నేను. అండ్ అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్, వన్ డే ఒక వీడియో ఉంటుంది, అది మీ లైఫ్ మొత్తం మార్చేస్తుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అంతే. యాక్చువల్గా యూట్యూబ్లో మొనటైజింగ్ గురించి తర్వాత మాట్లాడదాంలే, నెక్స్ట్ టాపిక్లో. ఐ విల్ షో వన్ వీడియో, దిస్ వీడియో. కెన్ యూ సీ నంబర్స్ గైస్? కనిపిస్తుందా? ఎస్ సార్. ఇది ఒక్క వీడియో 1.7 మిలియన్ వ్యూస్, 58,000 అవర్స్, అంటే 58,000 గంటలు నా ఛానల్లో వాళ్ళు స్పెండ్ చేశారు. అందులో మీరు కొందరు, అంతేనా? అవును సార్. అవును సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ వీడియో చూసే జాయిన్ అయ్యాను సార్. ఇది ఫుల్ కోర్స్ అని చూసా. దాంట్లో మీరు చెప్పారు అంటే వీడియో కన్నా లైవ్ లో అయితే డౌట్స్ అడగొచ్చు అని చెప్పారు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ 58,000 గంటలు నా కంటెంట్ చూసినప్పుడు నా మీద ఎంత ట్రస్ట్ బిల్డప్ అవుతుందండి. సో ఐ చోజ్, ఐమ్ అ గుడ్ మ్యాన్. నేను ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినా నా 100% ఇచ్చాను. అండ్ బట్ స్టిల్ నేను అట్లా మంచి మ్యాన్ అనుకొని నన్ను ప్రమోట్ చేసుకోకపోతే మనల్ని ఎవరు ప్రమోట్ చేయరు, మనమే చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కరు చీప్ ట్రిక్స్ వాడతారు, కొందరు జెన్యున్ వాడతారు, అంతే. ఐ చోజ్ జెన్యున్గా కంటెంట్ పెట్టిన. ఓకే, ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉండండి. యాడ్స్ రన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంటుంది, జాయిన్ కాండి అని చెప్దామా? నాకు ఆ మనసు ఒప్పలేదు అట్లా. ఇది అందరు చేస్తున్నాం అట్లా కాదు, మనం కంటెంట్ ఇద్దాం అని ఐ చోజ్ దిస్. తెలుగులో ఇంత క్లియర్గా, ఇంత డెప్త్గా ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. ప్రీవియస్గా కొందరు ఉన్నారు బ్లాగింగ్ గురించి, యూట్యూబ్ గురించి మాట్లాడారు. డిజిటల్ మార్కెటింగ్ మొత్తం మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఐ ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్. పీపుల్ లవ్డ్ ఇట్. ఒక్క వీడియో 18,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. 18,000 సబ్స్క్రైబర్స్. 18,000లో మీరు 1% వేసుకోండి, అంటే 1800, 180 మంది జాయిన్ అయినా కూడా హౌ మచ్ బిజినెస్ యూ డూ ఇట్? 50 lakhs బిజినెస్ వీ కెన్ డూ ఇట్. 50 లక్షలు సంపాదించు అంటే ఒక్క వీడియో గాట్ మీ 50 lakhs. ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ $1,000, 80,000. కానీ ఇండైరెక్ట్ బిజినెస్ 50 lakhs. అంటే వన్ వీడియో చేంజ్ యువర్ లైఫ్. దీన్ని నేను ఎంత కష్టపడ్డాను, మినిమం 4 నుంచి 5 నెలలు కంటెంట్ స్టూడెంట్స్కి ఒక్కో టాపిక్ చెప్పి రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసి ఇవన్నీ క్లబ్ చేసి చేసిన వీడియో. అంటే దానికి అంత కష్టం కూడా ఉందండి. కష్టం దగ్గర ఫలితం మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడు అనుకో, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఆయనకి ఏం చెప్పండి, సార్ నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, హౌ టు మెయింటైన్ ప్రాపర్ ఓరల్ హెల్త్. ఓరల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక వీడియో చేయమనండి. అసలు ఓరల్ హెల్త్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యావిటీస్ అంటే ఏంది, పళ్ళు పుచ్చిపోవడం అంటే ఏంది, చాక్లెట్స్ అంటే ప్రాబ్లం ఏంది, అట్లా కంటెంట్ క్యారెక్టర్ వచ్చి కంటెంట్ చేయమనాలి. దీన్ని ఏమంటారు? ఎడ్యుకేట్, ఎంగేజ్, కన్వర్జన్. నేను చేసింది అదే అండి. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ చేశాను డిజిటల్ మార్కెటింగ్ మీద. స్లోలీ వాళ్ళు నాకు ఎంగేజ్ కావడం స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ కామెంటింగ్ ఆన్ మై వీడియోస్. వెన్ దే కామెంటింగ్, డోంట్ యూ థింక్ ఎవ్రీ కామెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ? అవునా కదా? ఎస్ సార్. ఇఫ్ సమ్మన్ కామెంటింగ్ యూ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆర్ నాట్? ఇనిషియల్గా ఏమైంది, వెన్ ఐ వాజ్ స్టార్టింగ్లో డూయింగ్ ఇట్, అన్నీ నేనే ఛానల్ నేనే అప్లోడ్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, స్టూడెంట్స్ కాల్స్ వస్తే మాట్లాడాలి, ట్రైనింగ్ కూడా నేను ఇవ్వాలి. సో ఇట్ వాజ్ హ్యూజ్ ఎక్టిక్. ఐ యూస్ టు మిస్ ఇట్. నాకు కామెంట్ వస్తే ఒకసారి రిప్లై కూడా ఇవ్వబుద్ధి అవుతుండే. కొత్త తర్వాత ఆలోచించాను, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. డోంట్ యూ థింక్ ఎవ్రీ కామెంట్ ఈజ్ ఆపర్చునిటీ? దెన్ ఐ స్టార్ట్ రిప్లైయింగ్ బ్యాక్ టు దమ్.
దానివల్ల సేల్స్ పెరిగినాయి ఇంకా. కాబట్టి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, గివ్ ద సొల్యూషన్. ఎవ్రీ కామెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అందుకే వెన్ యూ గివింగ్ ఎడ్యుకేషన్ దిల్ స్టార్ట్ ఎంగేజింగ్, యూ రిప్లై బ్యాక్, కన్వర్జన్స్ విల్ కమ్. డెంటల్ హాస్పిటల్ గురించి ఆయన ఏం చేయాలి, ఎడ్యుకేటెడ్ వీడి రండి డెంటల్ హాస్పిటల్కి రండి అంటే ఎవరు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంది, నువ్వు ఎవరు, నువ్వేం చేస్తావు. కాబట్టి క్యావిటీ గురించి మాట్లాడుతున్నా, పుప్పిపళ్ళు గురించి మాట్లాడుతున్నా, సొల్యూషన్ ఇస్తుంటే ఏమవుతుంది, స్లోలీ ఎంగేజ్. సార్ మా కొడుకు కూడా పిప్పిపళ్ళు ఉన్నాయి సార్, ఏం చేయాలి సార్, క్యావిటీ అంటే ఏంటి సార్ కామెంట్ చేస్తుంటారు. నువ్వు పేషెన్స్గా రిప్లై ఇచ్చినావు అనుకో, అప్పుడు కామెంట్, సార్ ఏడుంది సార్ మీ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వస్తున్నా సార్. అతను అనకాపల్లిలో ఉన్నా, కరీంనగర్లో ఉన్నా, నంద్యాలలో ఉన్నా వచ్చేస్తాడు. ఆ ట్రస్ట్ అది క్రియేట్ చేస్తుంది. డిస్టెన్స్ ఇస్ నాట్ అ మ్యాటర్, మనీ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు మీరు చెప్పండి, డిజిటల్ మార్కెటింగ్కి అగైన్ ఐఎమ్ ద ఫస్ట్ వన్, తెలుగులో పెట్టి 25,000 ఛార్జ్ చేసింది నేను ఒక్కడిని. అందరూ 6,000 10,000 చేశారు. ఏ నమ్మకంతో పెట్టాను, ఎందుకంటే 25,000 అయితేనే నా వర్కౌట్ అవుతుంది, నేను వాళ్ళ క్వాలిటీ ఇవ్వగలుగుతాను. తెలుగు ఈజ్ అ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. వైనా రీసెర్చ్ 10,000 పెడితే మస్తు, 25,000 పెట్టి ఇప్పుడు జిఎస్టీ పెట్టినా 20,000 పీపుల్ కడుతున్నారు. ఎందుకు, తెలుగు వాళ్ళ దగ్గర డబ్బులు లేదని కాదు, నమ్మకం లేదు. ఒకరు నమ్మాలంటే భయం, మోసాలు చాలామంది చేశారు కాబట్టి. తెలుగు వాళ్ళు ఐఫోన్ కొడతలేరండి, 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటారు కదా. పర్చేసింగ్ కెపాసిటీ లేదని కాదు, పర్చేసింగ్ కెపాసిటీ, కానీ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతున్నారు. ఇఫ్ యూ షో దెమ్ యు ఆర్ వర్త్, నీకు ₹1,00,00,000 ఎన్ని కూడా రెడీ. ఒక మంచి పెద్ద పెద్ద ప్రోడక్ట్ ఉందనుకో, రియల్ ఎస్టేట్ కొంటలేరా, ₹1,00,00,000 కొంటలేరా. రియల్ ఎస్టేట్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక వెంచర్ నమ్మాలంటే వాళ్ళ దగ్గర ₹1,00,00,000 పెట్టుకొని తిరుగుతుర్రు, కానీ ఎవరు మోసం చేస్తారో తెలియదు. అదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నువ్వు హెచ్ఎండిఏ అంటే ఏంటి, రేరా అంటే ఏంటి, తర్వాత రీసెంట్గా అదేంది హైడ్రా హైడ్రా ఉంది, ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ సంథింగ్ అంటారు కదా, ఆ పర్మిట్స్ అంటే ఏంటి, ఎక్కడ కట్టుకోవద్దు అని ఒక ఎడ్యుకేషన్ చేసినావు అనుకో, పీపుల్ స్టార్ట్ ఎంగేజింగ్. లేటర్ దే కన్వర్ట్ యూ. నువ్వు ₹1,00,00,000 అమ్మితే కొంటారు. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. యూట్యూబ్ బ్రింగ్స్ ది ట్రస్ట్. కాబట్టి ప్రతి క్లయింట్కి యూట్యూబ్ సజెస్ట్ చేయండి, కంటెంట్ చేయమని చెప్పండి, హెల్ప్ దెమ్ డూయింగ్ ఇట్. మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఆ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయడానికి. ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఈరోజు మీకు టాస్క్ ఏంటంటే, ఇఫ్ ఎనీవన్ డోంట్ హ్యావ్ దీస్ అకౌంట్స్, క్రియేటెడ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వన్ లాస్ట్ థింగ్, ట్విట్టర్ ఓపెన్ చేద్దాం. ఇందులో కూడా స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటాయండి. యూ విల్ సీ సంథింగ్ లైక్ యాడ్, సీ దిస్ ద యాడ్ ఓన్లీ. ఇది ఒక యాడ్, మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, మనకు అవసరం లేదు, బట్ చెప్పలేము రేపు పొద్దుగాల నీకు ఎలాంటి క్లయింట్ వస్తుందో తెలియదు, కాబట్టి విల్ టేక్ ఇట్. యాక్చువల్గా ఇది ట్విట్టర్ ఈజ్ మోర్ అబౌట్ ట్వీట్ అండి. యాక్చువల్గా ట్వీట్ ఉంటుంది. ఎనీబడి నో వాట్ ఈస్ ద క్యారెక్టర్ లిమిట్ హియర్? ఇక్కడ డాట్ వస్తుంది, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం చేయొచ్చు. సో ఇనిషియల్గా 140 క్యారెక్టర్తో చేశారు, ఇప్పుడు అరౌండ్ 280 క్యారెక్టర్స్ నువ్వు పెట్టొచ్చు. మాక్సిమం 280 క్యారెక్టర్స్ మీరు పెట్టొచ్చు ఇక్కడ, అంతలో కూడా మెసేజ్ చేయాలి. కానీ ఈ మధ్య ఇమేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే రెగ్యులర్ న్యూస్. ట్విట్టర్ ఈజ్ మోర్ ఫర్ న్యూస్. ఇగో మోడీ లీడ్స్ లోక్సభ, ఇండిగో ఫ్లైట్, జియో స్టార్. తర్వాత ట్రెండింగ్ టాపిక్ సునామీ, రివర్స్ ఛార్జింగ్, హెల్త్. సునామీ చూద్దాం ఏం పోస్ట్ నడుస్తుందో. ఎక్కడో సునామీ వచ్చిందంట. ఎర్త్క్వేక్ హ్యాస్ స్ట్రక్ నియర్ జపాన్. పాపం వీళ్ళకి ఎప్పుడు ఇవే వస్తాయి. యా, అంటే ఈ విధంగా ఎప్పుడైతే నీకు ట్రెండింగ్ టాపిక్ వచ్చింది అనుకో, ఈ టాపిక్ మీద మీరు ట్వీట్ రాసి అది ట్యాగ్ చేశారనుకో, దెర్ ఈస్ అ పాసిబిలిటీ నీది వరల్డ్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంది. దట్ విల్ లెర్న్, విల్ డూ ఇట్ మాన్యువల్లీ, హౌ టు డూ ఇట్. అండ్ దిస్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఏ ప్లాట్ఫామ్ అయినా మనకు సంథింగ్ వస్తుందంటే మనం స్పెండ్ చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం, చేయం కదా. యా, సో క్రియేట్ అకౌంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి స్పెండ్ చేయండి. యాడ్స్ ఎలా వస్తున్నాయి, క్రియేటర్ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారని బాగా రీసెర్చ్ చేసి రండి. సో విల్ స్టార్ట్ టుమారో విత్ అ ఫేస్బుక్ పేజ్ ఏంటి, గ్రూప్స్ వాటి గురించి మాట్లాడదాం మనం. దాని తర్వాత వన్స్ వీ అండర్స్టాండ్ దిస్, క్రియేటివ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సోషల్ మీడియా ఇస్ క్రియేటివ్ టార్గెట్ ఆడియన్స్.
నువ్వు ఏం క్రియేటివ్ చేస్తున్నావు, ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నావు, వీడియో ఎట్లా క్రియేట్ చేస్తున్నావు. మీ అందరికి క్యాన్వా టచ్లో ఉండొచ్చు. క్యాన్వా టచ్లో ఉందండి మీకు? ఎస్ సార్. యా, ఆ క్యాన్వాని రాని వాళ్ళకి మనం నేర్పిస్తాం. క్యాన్వాలో ఇమేజ్ ఎట్లా చేయాలి, వీడియోస్ ఎట్లా చేయాలి అని నేర్పిస్తాం. తర్వాత ఎనీ పోస్టింగ్ ఇస్ టార్గెట్ ఆడియన్స్, రైట్ కస్టమర్కి రీచ్ చేస్తాం అనుకోండి. దట్ ఈస్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ టుమారో. ఐ స్టార్ట్ విత్ ద ఫేస్బుక్, ఇమీడియట్లీ విల్ గో టు ద క్రియేటివ్స్. కొన్ని పోస్టర్స్ చేద్దాం, డిఫరెంట్ సైజ్ ఆఫ్ పోస్టర్స్ చేద్దాం. మీకు రేపు పొద్దుగాల ఈ క్యాన్వా కూడా వాడాల్సిన అవసరం లేదు. ఏ టూల్స్ వస్తే ఇంకా చాలా బాగా చేయొచ్చు. బట్ మనకు ఫౌండేషన్ అన్నీ రావాలి, బేసిక్ క్యాన్వా ఎడిటింగ్ రావాలి మనకు, అది కూడా నేర్చుకుందాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ టుడే? టుడే ఇస్ మోర్ ఆఫ్ థియరీ, విల్ డూ ప్రాక్టికల్ టుమారో. ఓకే సార్. Any questions?